సిద్ధెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. ఇప్పుడు మా తాతగారైన రెవరెండ్ కేజే విక్టర్ పాల్ గారు దేవుని వాక్యాన్ని చాలా సంతోషం ప్రియులరా. మనమందరము కూడా క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. క్రిస్మస్కి సంబంధించిన అనేక సత్యములు మనకు వినబడుతూ ఉన్నాయి. మీలో అనేకులు టీవీల ద్వారాను లేక ఈ సెమీ క్రిస్మస్లు అనే కార్యక్రమాల ద్వారా క్రిస్మస్ యొక్క సందేశములను చాలా ఇప్పటికే వింటున్నారు. అనేక సంవత్సరాల నుంచి మనం వింటున్నాం. వాటన్నిటిని హృదయంలో దాచుకుని ఈ క్రిస్మస్ దినాల్లో మనం క్రీస్తు ప్రభువుని ఆరాధించాల్సిన అవసరం ఉన్నది. రాత్రి మనము ఒక చక్కని అంశాన్ని మనం ధ్యానించుకున్నాం ప్రియులరా. ఆ వాక్యాన్ని తిరిగి మరలా కొంచెం విపులంగా విస్తృతంగా ముందుకు వెళదాం. మీలో ఎంతమంది దేవుని వాక్యం వినడానికి మీ హృదయాలను సిద్ధం చేసుకుని వచ్చారో నాకు తెలియదు. దేవుని వాక్యం వినడానికి హృదయాలు సిద్ధం చేసుకోవాలి. ఊరికే ఎలా పడితే అలాగే వచ్చి వాక్యం వింటే ఆ వాక్యం మీద ఒక హరికథలాగానో ఒక కట్టుకథలాగానో ఉంటుంది. దేవుని మాటలు అంటే ప్రియులరా, అవి దేవుని నోట నుంచి వచ్చు మాటలు, మనిషిని బ్రతికిస్తాయి. చాలామంది ఎలా బ్రతకాలో ఈ లోకంలో తెలియటం లేదు.
కొంతమంది వారి జీవితాలను బలవంతంగా తీసేసుకుంటున్నారు, ఎలా బ్రతకాలో తెలియక. బ్రతుకగోరువాడు ఎవడైనాను కలడా? ఒకవేళ అలాంటి వాడు ఉంటే దేవుని వాక్యం తప్ప మరొక మార్గం నీ జీవితానికి లేదనే సత్యాన్ని గ్రహించాలి. ఎంతోమంది ధనవంతులు, నాయకులు అనేటువంటి వారు ఎలా బ్రతకాలో తెలియటం లేదు. డబ్బు ఉండి బ్రతకటం తెలియటం లేదు. పేరు ప్రతిష్టలుండి జీవితాన్ని కొనసాగించే విధానం మనుషులకు తెలియటం లేదు. ఇదంతటికీ మూలము వారికి దేవుని భయం లేకపోవటం, దేవుని వాక్యం వారి గృహాల్లో లేకపోవటం. చాలా అదృష్టవంతులు మనం. నీకు దేవుడు దొరికాడు, చప్పట్లు కొట్టాలి. నీవు చాలా అదృష్టవంతురాలు, నువ్వు చాలా అదృష్టవంతుడు. కారణం ఏంటంటే ఈ క్లిష్ట పరిస్థితుల్లో సజీవుడైనటువంటి దేవుడు నీకు దొరకటం ఉందే, దానికి మించిన అదృష్టం మరొకటి జీవితంలో లేదు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని సెలవిచ్చాడు. కనుక ఎందుకో దేవుడు నీ ఎడల కృప చూపి నీ పితరులకు లేని ధన్యత, నీ తల్లిదండ్రులకు లేనటువంటి గొప్ప ధన్యత, ఎందుకో నిన్ను ప్రేమించి ఒక అన్య కుటుంబాల్లో నుంచి లాక్కొని వచ్చి విగ్రహాల్లో మునిగిపోయినటువంటి కుటుంబాలను దేవుడు వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. ఎప్పుడైనా కృతజ్ఞత చెల్లిస్తున్నావా? ప్రభువా, నీవు దొరికావు నాకు. నీవు దొరకటం వల్లనే నేను బ్రతుకుతున్నాను, నాతో పాటు నా కుటుంబం బ్రతుకుతుంది. దేవుడు లేని జీవితాలు, వాక్యం లేని జీవితాలు, గాలిలో కలిసిపోయే జీవితాలే ప్రియులారా. నా మట్టుకు నేను ఎన్నోసార్లు చనిపోవడానికి సిద్ధమైపోయాను. ఆ రోజుల్లో దైవ సేవకులు నన్ను ప్రేమించి ఈ వాక్యాన్ని నాకు బోధించకపోతే నా జీవితం ఈ రోజున నా కుటుంబాన్ని కట్టుకోగలిగి ఉండేవాడు కాదు. నాతో పాటు నా స్నేహితులైన వారు, నా కొలీగ్స్, నాతో పనిచేసినటువంటి వారు చాలామంది రాత్రి ఒక లిస్ట్ చూసుకుంటే అందరూ కనుమరుగైపోయారు. కొంతమంది సర్వీసులో ఉండగానే వెళ్ళిపోయారు, కొంతమంది రిటైర్మెంట్ చూడకుండా ఎడ్జ్లో వెళ్ళిపోయారు, కొంతమంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చూడకుండా వెళ్ళిపోయారు, కొంతమంది మనవళ్ళు మనవరాలను చూడకుండా వెళ్ళిపోయారు. కానీ దేవుడు నీకు ఒక తరుణాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప తరుణం అంటే, నీకు ఒక కుటుంబము, బిడ్డలు, సంతానము, ఒక మందిరము, దైవ సేవకులు, దేవుని వాక్యము. ఎందుకు ఇవన్నీ ఇచ్చాడు దేవుడు నీకు? ఇప్పుడు ఆలోచించావా? దేవుని యొక్క విలువ గ్రహించావా? ప్రభువా, అర్హత లేని నాకు, ఐఎమ్ అన్వర్ది టు స్టాండ్ బిఫోర్ దై ప్రెసెన్స్ అంటాడు. నాకు అర్హత లేదు, నాకు ఏ మంచి లేదు. నాకు దావీదు భక్తుల ప్రార్థన అదే. చాలామంది మీరు అనుకుంటున్నారు నేను మంచివాళ్ళనో మంచిదాన్నో, నాకు చాలా సుగుణాలు ఉన్నాయనో, దేవుడు నేను బహుగా స్తుతిస్తున్నాను కాబట్టి దేవుడిని నన్ను కాపాడుతున్నాడనో, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాను కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడనో, నేను అందరికంటే ఎక్కువ చందా వేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను చూస్తున్నాడనో కదా. ఫలానా ఆమె కంటే నేను నీతిపరురాలని, ఫలానా ఆమె కంటే నేను ప్రార్థన బాగా చేయగలుగుతున్నాను కాబట్టి దేవుడు నన్ను చూస్తున్నాడు అనుకుంటున్నావా? కాదు ప్రియులారా, మనం నిజానికి అర్హత లేని వారం. ఇంత గొప్ప స్టేటస్ అనుభవించటానికి ఒక చిన్న అర్హత కూడా మనకు లేదు. నీకుందో లేదో నాకు తెలియదు, నాకు లేదు. రియల్లీ ఐఎమ్ అన్వర్ది. తెలుసు నా జీవితం ఏంటో, నాకు నేను ఎంత దేవునికి అవిధేయుడో నాకు తెలుసు. దేవునికి ఎన్నిసార్లు ఎదురు తిరిగానో నాకు తెలుసు. దేవునికి ఎన్నిసార్లు అబద్ధం చెప్పానో నాకు తెలుసు. మరి నీ జీవితం నీకు తెలుసో లేదో నాకు తెలియదు. అయినను అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఎందుకు మనల్ని నిలబెడుతున్నాడు అంటే కేవలం ఆయన ఉచిత కృప. చప్పట్లు కొట్టాలి. కేవలం ఆయన ఉచిత కృప. కనుక ఎంతగా దేవుని సన్నిధిలో మనము ఆయన ప్రేమకు బద్దులమై ఉండాలి. ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో ఎందుకు మనము
మానక ప్రభువుని స్తుతించబద్దులమై ఉన్నాము? దీనికోసమే. ఒక ఆయన అన్నాడు, మేమండి అసలు మేము మానకుండా ఆదివారం వస్తున్నామండి. ఎవరి కోసం వస్తున్నావు? దేని కొరకు వస్తున్నావు? కొంతమంది పండగలకు వస్తారు, దట్స్ ఆల్. కొంతమంది ఏదో ఒక వేడుక దాని కొరకు వస్తారు. ఇవేమీ నీ భక్తిని నిలబెట్టలేవు. ఇవేమీ నీ భక్తిని పరలోక రాజ్యానికి చేర్చలేవు. నీ స్వనీతి పరలోక రాజ్యంలోకి చేర్చబడదు. మనుషులు చూసే భక్తి చేసే నీ భక్తి ఎన్నడూ పరలోక రాజ్యం వరకు నిన్ను చేర్చలేదు ప్రియుల. ఒక ఆయన అంటున్నాడు, అయ్యో ఈ రోజుల్లో వాక్యాలండి ఎంత సులువైపోయినాయి. ఎంత సులువైపోయినాయి అంటే ఊరికే ఆ యొక్క మట్టి గోడ మీద గచ్చపోత పూసే వాక్యాలు చెప్పటం ప్రారంభించారు. ఎందుకంటే నిజం మాట్లాడితే, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెబితే మనుషులు చర్చిల నుంచి పారిపోయి మళ్ళీ రారేమో. దైవ సేవకులు భయపడిపోతున్నారు. దేవుని యొక్క వాక్యం ఉన్నదన్నట్టుగా ప్రకటించడానికి సేవకులు భయపడుతున్న రోజులు ఇవి. మరి నేను కూడా అట్లా కొన్నిసార్లు భయపడ్డానో నాకు తెలియదు. అలాంటి పరిస్థితి వస్తే నేను సేవకునిగా ఉంటాం అనవసరం. ఇక్కడ మనుషులను పోగు చేసుకోవటానికి స్థాపించినటువంటి సంఘములు అవి నిలబడవు. ఒక ఆత్మను పరలోక రాజ్యంలోనికి చేర్చాలి. ఒక విశ్వాసిని దేవుని సన్నిధిలో ఒక బలమైన విశ్వాసిగా, స్థిరమైన విశ్వాసిగా నిలబెట్టగలిగిన ప్రసంగాలు కావాలి. నువ్వు విన్నా వినకపోయినా, నీకు అది ఇష్టముగా ఉన్నా కష్టంగా ఉన్నా, దేవుని యొక్క వాక్యము బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగలిగినదై. దేవుని వాక్యం వాడిగా ఉంటుంది. నిజం. దేవుని వాక్యం ఊరికే పెయింట్ వేసినట్టు ఉండదు. బ్రష్ తీసుకుని పెయింట్ వేసినట్టు, లిప్స్టిక్ వేసినట్టు ఉండదు. ఎలా ఉంటుంది? వాడిగా ఉంటుంది. దేవుని వాక్యం అంటే వాడి కలిగింది సుమా. దానికి ఇష్టపడే మనం ప్రభు సన్నిధికి వచ్చాం. ప్రభువా నన్ను కడుగుము అంటాడు. ప్రభువా నన్ను నలగొట్టు అన్నాడు ఒక ఆయన. మరి కడగకపోతే, నలగొట్టకపోతే మురికి వదలొద్దామా? మురికి వదలకుండా ఏడో రెండుకి వెళ్తే ముడ్డి కడిగితే అసలు వాళ్ళు వదలకుండా పోతే ఏమవుతాడు పిల్లడు? నాకు ఈ మధ్య ముడ్డి గడికి ఏర్పాట్లు చేయట్లేదు. అందరూ వాళ్ళే కడుక్కుంటున్నారు, వాళ్ళ అమ్మల నాన్నలే. ప్రియులారా, కడగాలి. దేవుని వాక్యం అనగా నీ జీవితమును కడిగేది. దానికి మనం ఇష్టపడాలి. అంతేగాని పాల్ గారి ప్రసంగం ఉండయా ఏంటి పద్దాకదో కోసేసినట్టు ఉంటుందండి. కాదు, వాక్యమే కోసేస్తుంది. నేను కాదు కోసేది, వాక్యమే కోసేస్తుంది. మానవుడు మామూలుడా? కొయ్యొద్దు. మానవ హృదయం మామూలు హృదయమా? దాన్ని బట్టుకు రుద్దొద్దు. హృదయం అన్నిటికంటే చెప్పాలి మంచిదా? హృదయం మంచిది అన్నాడు బైబిల్లో, చెప్పాలి. మరి అంత మంచి దానిలో చూస్తారండి మీరు. హృదయం ఘోరమైంది, అది నీ హృదయం కూడా అంతే. దాన్ని బట్టి ఏం చేయాలి? రుద్దాలి. బొచ్చు రుద్దినట్టు రుద్దాలి. అప్పుడు తెల్లతెల్లాడి. కనుక వాక్యం అనగా అది పొదునైనది, వాడిగలిగింది ప్రియులారా. అందుకే బండలను పగలగొట్టు సుత్తే వాక్యం అంటే. అలాంటిది కాదు సుత్తే అది. నా మాట అగ్ని, దేవుని వాక్యము అగ్ని. ఆ వాక్యం ఎక్కడ వెల్లడవద్దు అక్కడ వెలుగు అన్నాడు. ఆ దేవుని వాక్యముని కుటుంబంలో ఉంటే కుటుంబం వెలిగించబడాలి. ఎవరిగా పుస్తకం ఇటు ఇసిరేసినట్టు అలా కాదు. బైబిల్ అంటే దాన్ని పట్టుకోవటానికి భయపడాలి. దానియేలు గారు ఆయన జీవితం మొత్తంలో, దానియేలు గారు అంటే జాషువా డానియేలు గారి తండ్రి, ఈ ఎలియాబు సహవాసం యొక్క పితామహుడు. ఆయన బైబిల్ చదివేటప్పుడు మోకరించకుండా బైబిల్ ఎన్నడూ చదవలేదన్నాడు. కూర్చొని చదవలేదు ఎప్పుడు. కొంతమంది పండుకొని కూడా చదువుతాం, నాకు తెలియదు. బైబిల్ అనగా పవిత్రమైంది, దేవుని మాటలు అవి. కనుక బైబిల్ తీద్దాం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం చూద్దాం.
నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. ప్రియులరా, దేవుని యొక్క ఆవేదన, దేవుని యొక్క బాధ, కన్నీరు ఈ ఒక్క మాటలో తెలుస్తూ ఉంది. ఈనాటి దేశముల యొక్క పరిస్థితులను చూసి దేశాలు ఎట్లా ఉన్నాయి తెలిసిన ప్రియులరా? త్రాగుడు, జోదము, వ్యభిచారము, విగ్రహారాధన, లంచగొండితనము, బలాత్కారము, మనుషులు పీకు తినటం, సామాజిక అసమానతలు, సమానత రుగ్మతలు, వీటన్నిటితో దేశము నిండిపోయింది. మీరు చూడండి ప్రపంచాన్ని ఎలా ఉందో. ఒకసారి మన రాష్ట్రాన్ని చూడండి, పక్క రాష్ట్రాలను చూడండి. ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేస్తున్నారో సమాజాన్ని ఒక చక్కని విధానంలో నడిపించడానికి. ప్రభు అయిన యేసు లేకపోతే యెహోవా దేవుడు యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడుతున్నాడు ఏమని? నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదే. ఒకవేళ కనబడకపోతే ఏం చేద్దామని ఆయన ఉద్దేశం అంటే, నేను దేశమును పాడు చేయకుండానట్లు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? దేశాన్ని పాడు చేయాలనేగా. ఒకవేళ ఒక్కడైనా కనబడకపోతే, నీతిమంతుడు ఒక్కడైనా కనబడకపోతే, దేశాన్ని బాగు చేసేవాడు ఒక్కడన్నా కనబడకపోతే, సంఘాన్ని బాగు చేసేవాడు ఒక్కడన్నా కనబడకపోతే, విజ్ఞాపన ప్రార్థన చేసేవాడు సంఘంలో ఒక్కడన్నా కనబడకపోతే, కుటుంబం కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసి బిడ్డలందరి కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేసి ఒక్కడైనా కనబడకపోతే, చూడండి దేవుడు ఎంత విచారపడుతున్నాడంటే, నాకు ఒక్కడైనా కనబడలేదు, ఒక్కడూ లేడు. ఈనాడు కుటుంబాల్లో ప్రార్థన చేసేవాళ్ళు ఒక్కడూ లేడు. సంఘాన్ని భారముతో ప్రార్థన చేసేవాడు ఒక్కడూ కనపడలేదు. ప్రభు దృష్టిలో ఒక్కడు కనపడితే చాలే. ఆ ఒక్కడి ద్వారా ఎంత సేవ చేసుకోగలను? కుటుంబంలో ప్రార్థన చేసే ఒక్కళ్ళు ఉంటే ఆ కుటుంబానికి ఎంత ఆశీర్వాదము. నా తల్లి ప్రార్థన చేసే తల్లి ఉంటే మేము అనుకునే వాళ్ళం మాకు ఎంత ఆశీర్వాదకరమైన స్థితి అది. ప్రార్థన చేసే తల్లి కుటుంబంలో ఉంటే ఎంత అదృష్టవంతులు మనం. ఉన్నారా ప్రార్థన చేసే తల్లులు మీకు? నా తల్లి గొప్ప ప్రార్థన పర్రాలు. నీ బిడ్డలు అనుకుంటున్నారా నీ గురించి? నా తల్లి ఎంత ప్రార్థన చేసే తల్లి నాకుంది. ప్రియులరా, ఆ తల్లి నీకు తెలియకుండానే కన్నీరు గారుస్తూ ఉంటుంది. బిడ్డలకు తెలియకుండా కన్నీరు గార్చే తల్లులు. నా తల్లి కన్నీటి ప్రార్థన వల్లే ఈనాడు మా కుటుంబాలు బాగుపడినాయి. ఆమె కన్నీటి ప్రార్థనే మా కుటుంబాలను ప్రభు కాళ్ళ దగ్గర తీసుకుని వచ్చినాయి. ఏనాడో మేము కనుమరుగు అయిపోయేవాళ్ళం ప్రియులారా. కేవలము నా తల్లి చేసిన ప్రార్థన. ఒక్కడైనా ఉన్నారా? ప్రభు అంటున్నాడు, నాకు ఒక్కడైనను కనబడలేదే. వెతుకుతున్నాడు దేవుడు ప్రతిరోజు. ఆయన ఆకాశం నుంచి దిగి వచ్చి ఆ ఒక్కడి కోసం వెతుకుతున్నాడు. ఈ మెరిసి ప్రార్థన మందిరంలో ఒక్కళ్ళు కనబడితే ఎంత అదృష్టం మనకి. ఈ మందిరము నాది, ఈ సహవాసము నేను బాగు చేసుకోవాలి, ఈ మందిరంలో కుటుంబాలు దేవుని సన్నిధిలో అభివృద్ధి చెందాలి, దాని వెనక నేను ప్రార్థన చేయాలి. ఈ ఈ అంచె దినములలో ఈ సంవత్సర చివరి దినాల్లో దేవుని సేవకులు పిలిపించారే. ప్రతిరోజు వచ్చి సాయంకాల సమయంలో 6 గంటల నుంచి తలుపులు తెరిచి ఉంటాయే మందిరంలో. కనీసం ఒక 15 నిమిషములు వెళ్ళి ఎవరికి కనబడకుండా. చాలామంది మీలో అనుకుంటారు, మమ్మల్ని అందరం చూడాలండి మేము ప్రార్థన చేసేటప్పుడు, మా భక్తి చాలామంది కనపడాలండి. రహస్యమందున్న నీ తండ్రికి
నీవు నీ ఇంటిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని నీ రహస్యముందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. ఉన్నారు అలాంటి వాళ్ళు? సంవత్సరములు గతించిపోవచ్చుండగా ప్రియులరా, ప్రభు అంటున్నాడు, ఒక్కడైనను కనబడలేదే. అంటే దేవుడు పాడు చేసే దేవుడు కాదు. నేను దేశమును పాడు చేయకుండా ఉండాలంటే ఒక్కడైనా కనబడటం లేదు అంటే కనబడపోతే దేవుడు పాడు చేస్తాడని కాదు అర్థం. దేవుడు అన్నాడు పాడు చేసేవాడు కాదు. ప్రియులరా, ఆయన బాగు చేసే దేవుడు. ఆయన నశించిన వారిని వెతికి రక్షించడానికి వచ్చినవాడు. ఆయన మనం నిలువెల్లా కాపాడుచు, బాగు చేస్తూ, స్వస్థపరచు, మనల్ని బ్రతికించే దేవుడు. ఆయన మనల్ని చంపే దేవుడు కాదు. ఈ వాక్యముకి అర్థం అది కాదు. నేను దేశమును పాడు చేయకుండానట్లు పాడు చేసే ఆ దృష్టి ఆయనకి లేదు అసలు మనం. కాబట్టి ఒక్కడైనాను కనబడలేదు. దేవుడు ఎంత విచారపడుతున్నాడో చెప్పలేము. కన్నీరు గారుస్తున్నాడు ఆయన ఈ సమాజాన్ని చూసి. ఒక్కడైనాను కనబడలేదు. ప్రియులరా, ఆయన వచ్చింది బాగు చేయటానికి, మనం నశించిన వారు వెదకి రక్షించడానికి. ఆ వాక్యమే శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడిగా పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చింది. కారణం ఏంటంటే నిన్ను బాగు చేయటానికి, నీ కుటుంబాన్ని బాగు చేయటానికి, నీ బిడ్డలు బ్రతికించడానికి దేవుడు వచ్చాడు. యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఆయన బాగు చేయటమే. ఆయనకు మన ఎడల సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు ఆయనకి లేవు. ప్రియులారా, అలాంటి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఒకవేళ దేశమును పాడు చేయకుండా ఉండాలంటే హెచ్చరిక చేస్తున్నాడు. ఒక్కడైనా ఉన్నాడా? ఎవరు వాళ్ళు? బండ సందులో నిలబడగలిగినటువంటి వాడు, ప్రాకారములను తిరిగి కట్టగలిగినటువంటి వాడు, శిథిలమైపోతున్నటువంటి సంఘాలను తిరిగి నిర్మించగలిగిన వాడు. ఎవరైనా ఉన్నారా? ఈనాటి సంఘాలు శిథిలమైపోతున్నాయి. నిజమైన దేవుని వాక్యం లేక హంగు ఆర్భాటములతో విలసిల్లిపోయే సంఘాలు, గొప్ప గొప్ప కాంతులతో, డాన్సులతో, రకరకాల విన్యాసాలతో మిళితమైపోయినటువంటి సంఘాలు. ఎంత విచారం! అలాంటి సంఘములలో మరలా దేవుని యొక్క వాక్యమును ఉన్నదన్నట్లుగా బోధించగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఒక్కడైనా ఉన్నారా? ఒకడైనను కనబడలేదు. ఒక్కడైనను కనబడలేదు. నోవహు దినాల్లో ప్రభు అన్నాడు, నేను ఈ భూమి మీద మనుషులు చేయటానికి ఎందుకు చేశాను అసలు? ఆయన హృదయంలో సంతాపపడి నొచ్చుకుని ఈ మనుషుడు ఎందుకు చేశాను నేను? మానవుడు మామూలుడు కదా, ముందే చెప్పాను నేను. మానవుడు నమ్మక ద్రోహి, విశ్వాసఘాతకుడు, నమ్మిన వారిని కూడా కడతీర్చేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కలిగిన మానవుడు తక్కువ అంచనా వేయొద్దు. మీరు ఒక సగటు మనిషిని తక్కువ అంచనా వేయొద్దు. అందుకంటాడు, ఏ సహోదరుని నమ్మవద్దు అన్నాడు బైబిల్లో. నా మాట కాదు ఇది. ఒకవేళ అయ్యగారికి చాలామంది ఎదురయ్యారు ఎటువంటి వాళ్ళు ఆ మాట చెప్పట్లా, నేను బైబిల్ చెప్తున్న వాక్యం అది. ఏ సహోదరుని నమ్మవద్దు అన్నాడు. ప్రతివాడు వంచకుడై క్రీస్తునే పట్టించినటువంటి మానవుడు వీడు. ఒక నిండు పవిత్రుణ్ణి, నిర్దోషిని సిలువకు అప్పగించినటువంటి నరుడు మానవుడు. అంటే మామూలుడు కాదు. దేవుడు సంతాపపడ్డాడు నోవహు దినాల్లో. ప్రియులారా, ఏమన్నాడు తెలిసిన? నోవహు దినాల్లో దేవుడు నరులను భూమి మీద చేసినందుకు ఆయన సంతాపపడి ఇలాంటి దుర్మార్గమైనటువంటి సమయంలో ఈ లోకాన్ని రక్షించడానికి ఒక్కడన్నా ఉన్నాడా అని వెతికాడు. ఆ రోజుల్లో దేవుడు అందరిని వెతకట్లా, ఒక్కడనే వెతుకుతున్నాడు. ఆ ఒక్కడితోనే సేవ జరుగుద్ది. ప్రైజ్ లార్డ్. చప్పట్లు కొట్టండి. దేవుని సేవ ఒక్కళ్ళతోనే జరుగుద్ది. ఆ ఒక్క నమ్మకస్తుడు దొరికితే చాలు. దేవుడు వారి కొరకే చూశాడు. నోవహు దినాల్లో భూమి మీద సమస్తము ఎలా ఉంది? పెండ్లికి ఇచ్చుకొనొచ్చు, ఇండ్లు కట్టుకొనొచ్చు అని ఉంది. పెండ్లికి ఇచ్చుకొనొచ్చు, ఇండ్లు కట్టుకో. ఎక్కడ చూసినా వెడ్డింగ్ కార్డులే. మా ఇంట్లో చూడాలి మీరు వెడ్డింగ్ కార్డులు, ఏవో ఎన్ని వస్తాయో చెప్పలేదు.
ఈ మధ్య వెడ్డింగ్ కార్డులతో పాటుగా గృహ ఏంటది చెప్పాలి, గృహప్రవేశాలు. వెడ్డింగ్ కార్డులు ఎన్ని ఉన్నాయో గృహప్రవేశాల కార్డులు కూడా అన్నీ వస్తున్నాయి. మంచిదే, ఆశీర్వాదానికి గుర్తుంది కాదని ఎవరంటారు? గృహాలను కట్టుకోమన్నాడు దేవుడు, పెళ్లి చేసుకోమన్నాడు. మీరు వివాహాలు చేసుకోండి, అభివృద్ధి చెందండి, ఫలించండి, భూమిని స్వాధీనం చేసుకోండి అనలా దేవుడు ఆశీర్వాదిస్తాడు. కానీ నోవహు దినములలో ఎక్కడ చూసినా కూడా పెండ్లికి ఇచ్చుకొనొచ్చు, ఇండ్లు కట్టుకొనొచ్చు, దేవుని మర్చిపోయారు. మీ రక్తమును మా కొరకు చిందించి నీ అమూల్యమైనటువంటి నీ జీవితమును మా కొరకు సమర్పించి ప్రభువా మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయావు. తిరిగి మీరు రాబోతున్నటువంటి దినాల్లో ప్రభువా మీ యొక్క మొదటి రాకను రెండవ రాకను మేము ఎంత జాగ్రత్తగా గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. మా బిడ్డలందరూ ఎంతో ఆసక్తితో శ్రద్ధతో నీ సన్నిధికి వచ్చారు. భక్తి శ్రద్ధతో ఉండాలని సెలవిచ్చావు, అది భయముతో కూడిందిగా ఉండాలని సెలవిచ్చావు. నీ యందు భయము భక్తి లేకుండా మేము ఈ సేవ చేయలేము కనుక నీ వాక్యం ఎడల భయము భక్తి మాకు దయచేయండి. నీ సన్నిధికి వచ్చినామంటే ఇది పరలోకపు గవిని అని నీ యొక్క బలిపీఠం మీదకు వచ్చామని ఒక చక్కని గ్రహింపు మాకు దయచేయండి. ఊరికి ఆటపాటలతో కూడిన పరిస్థితిలో మేము రాలేదని, ఇది అతి పరిశుద్ధమైన స్థలమని ప్రభువా గుర్తెరిగే బిడ్డలుగా మమ్మల్ని చేయండి. పాటల ద్వారా అనేక పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరుచుకున్నారు ప్రభువా. క్రిస్మస్ పాటలు, క్రిస్మస్ సంగీతము అది ప్రపంచాన్ని ఎంత ఉరువుతొలగించింది. దేవుని యొక్క దూతలు మొట్టమొదటిగా పాట పాడినప్పుడు ఎలాంటి గంభీరమైన పాట ఆకాశ మహాసైన్యము కూడా ఆలపించింది. ఆ పాటను ఎంతమంది ఆలకించారు ప్రభువా? దూతల సైన్యము ఆ పాట పాడినట్టుగా మేము చూస్తున్నాం. నరులమైన మాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చావు. ఈ క్రిస్మస్ పాటలు పాడే గొప్ప కృపను మాకు అనుగ్రహించావు. అందును బట్టి కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఏర్పాట్లన్నింటిని బట్టి వందనాలు ప్రభువా. వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి. ఎలాంటి ఆసక్తితో బిడ్డలు వచ్చారో వారికి తగిన ఆహారం, ఆత్మీయ ఆహారం బిడ్డలకు, నా కుటుంబానికి, నాకును కూడా దయచేయమని. ఈ వాక్యం విరుచుండగా ఇది నా కొరకేననే గ్రహింపు మా ప్రతి ఒక్కరికి దయచేయమని. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరపెట్టి తీసుకుని రమ్మని. ఈ గుడివాడ పట్టణంలో ఎంతమంది దైవజనులు, ఎన్ని సంఘములు ఆరాధన జరుపుకుంటున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.